హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో ఇవాళ వంటలు ఇవేం చూపించాను అనమాట. నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఒక పని మీద. సో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మొత్తం నేను బ్లాగ్లో చూపిస్తాను. అంటే వర్క్ ఉంది అక్కడ నాకు. సో వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మొత్తం నేను బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఆల్మోస్ట్ 9కి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది మా స్ట్రీట్. మేము ఈ స్ట్రీట్ దాటుకొని మేము మెయిన్ రోడ్కి వెళ్ళాలి. మేము ఉండేది మార్కాపురం చెన్నపల్లి రోడ్డు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ ఉంటాము. సో మెయిన్ రోడ్కి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా అయితే నేను ఇవాళ స్కూటీ వేసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ నేను వదిలిపెడతానులే, ఒక్కదాన్ని ఏం వెళ్తామని చెప్పేసి వచ్చాడనమాట. ఎందుకంటే మా చిన్నోడిని వెళ్ళే టైంకి ఏడుస్తున్నాడు, అందుకనే లేదు, వాడిని కూడా తీసుకొని వెళ్ళాము. అసలు ఈ మధ్య మా మార్కాపురంలో జిల్లా అయిన తర్వాత ట్రాఫిక్ అనేది టూ మచ్ అయిపోయింది. ప్లస్ సిగ్నల్స్ కూడా స్టార్ట్ చేశారనమాట, కానీ ఆ సిగ్నల్స్ ఎవరు పాటించారు అనుకోండి. మా మార్కాపురం ఇది కరెంట్ ఆఫీస్ స్ట్రీట్. సో ఇంతకుముందు మధ్యలో ఇలా లేదు, ఈ మధ్య పెట్టేసి ఇట్లా విగ్రహాలు పెట్టారు. సో ఆర్మీ వాళ్ళే పెట్టారంటే ఓకే అనుకోవచ్చు, అసలు అవి ఎందుకు పెట్టారో తెలీదు. బస్ స్టాండ్ వరకు రీచ్ అయిపోయాము. ఇవాళ నేను అసలు బీటెక్ కాలేజ్కి ఎందుకు వెళ్తున్నా అంటే ఎంటెక్ జాయిన్ అవుదామని అనుకుంటున్నాను నేను లాస్ట్ 1 yearగా, బట్ నాకు కుదరలేదు. ప్లీజ్ నా వాయిస్ని అవాయిడ్ చేయండి. ఈ మధ్య మేము ఊళ్ళో ట్రిప్పులు ఎక్కువయ్యాయన్నమాట, అంటే ఎక్కువగా ప్రతిష్టలు ఉన్నాయి. సో వాటి కోసమని తిరుగుతూ అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగి నా గొంతు పోయింది. అందులో ప్లస్ క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. బట్ వర్షాలు కూడా బాగా పడుతున్నాయి మాకు ఇక్కడ. 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి పడుతున్నాయి. సో ఎంతైతే వర్షాలు పడుతున్నాయో నెక్స్ట్ డే ఎండ కూడా అలానే విపరీతంగా ఉంది. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మేము టౌన్ అంతా దాటుకొని టౌన్ ఆ చివరికి వెళ్ళేసరికి ఎట్లయినా నాకు 20 minutes టైం పడుతుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది మా ఏరియా నుంచి. అందులో ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. నేను బీటెక్ చేసింది కిడ్స్ కాలేజ్లో, సో ఎంటెక్ కూడా అక్కడే చేయాలనుకుంటున్నాను. మనకి మేకలు హాయ్ చెప్తాయి, మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. మాకు మొత్తం 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి. ఇది వన్ ఆఫ్ ది కాలేజ్ అనమాట, A1 గ్లోబల్. నెక్స్ట్ మా కాలేజ్ కిడ్స్ కాలేజ్ వస్తుంది. ఆల్మోస్ట్ నేను 10 years అయిపోయింది కిడ్స్ కాలేజ్కి వెళ్ళక. ఇప్పుడు మళ్ళీ నేను ఎంటెక్ జాయిన్ అవుదామని వెళ్తున్నాను. మా ఫ్రెండ్ ఇవాళ కొంచెం ఫ్రీగా ఉంటాను, అందులోని ఇవాళ కాలేజ్లో ఇన్స్పెక్షన్ కూడా ఉందంట. ఇంకా వెళ్ళి కోర్స్ గురించి మాట్లాడాము. ఇంతకుముందు అయితే ఫీజు రింబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఓన్లీ మేనేజ్మెంటే అంట. జాయిన్ అవుదాం అనుకున్నాను, జాయిన్ అవుదామని చెప్పేసి సో నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్తున్నాను, మాట్లాడుకుందామని చెప్పేసి ఫీజు అవన్నీ వెళ్ళానమాట. మాట్లాడాను, వాళ్ళు ఫీజు ఇప్పుడేం చెప్పమన్నారు. సో అందుకని నేను ఇంకేం అడగలేదు. ఇది వచ్చేసి మాకు వెనక లంచ్ అనమాట. ఇవాళ ఇన్స్పెక్షన్ బట్టి మాకు కూడా మంచి లంచ్ ప్రొవైడ్ చేశారు. తిన్న తర్వాత ఇలా కొద్దిసేపు కాలేజ్ మొత్తం తిరిగాను అనమాట. కానీ చాలా చేంజ్ అయింది మా కాలేజ్. అప్పుడు ఈ ప్లే గ్రౌండ్లో ఈ కలర్స్ కానీ ఇవేం లేవు మా అప్పుడు. ఇప్పుడు మొత్తం కలర్స్ అన్నీ వేశారు. కొద్దిసేపు బయట కూర్చున్నాము, వ్యూ చాలా బాగుంటుంది మా కాలేజ్లో. తను మా ఫ్రెండ్ అరవింద్, తనే అనమాట. తనతో మాట్లాడదామని వచ్చాను. తను ఇప్పుడు సిఎస్ఐ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఇన్స్పెక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఇంకా ఆ వర్క్లో ఉన్నారు. నేను కొద్దిసేపు కాలేజ్ అంతా తిరుగుదాం కదా అని చెప్పేసి బయటకు వచ్చాను. నేను అంత వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కొత్త. నేను ఇంతకుముందు ఎప్పుడు అంత వీడియోస్ తీయలేదు. సో అందుకనే కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అందుకని కొన్ని బిట్లు యాడ్ చేశాను అనమాట. ఇది మా లైబ్రరీ ఏరియా, ఇది మొత్తం లైబ్రరీ ఏరియా. ఎంటెక్ నేను ఎప్పుడు కంప్లీట్ చేయాల్సింది, ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడే ఎలాగోలా కంప్లీట్ చేస్తుంటే బాగుండని. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలంటే కష్టం. ఇది నా ఐడి కార్డ్. ఈ ఐడి కార్డ్ వేసుకోగా నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేశానంటే, నరసింహ సినిమాలో రజనీకాంత్ వాళ్ళ నాన్న చనిపోయే ముందు ఇంట్లోంచి బయటకు వస్తే స్తంభాన్ని పెట్టుకొని ఏడుస్తారు కదా, నేను కాలేజ్లో అలానే చేశాను. అన్నీ గుర్తొచ్చేసాయి. నాకు ఇంకా ఛాన్స్ ఉంటే నేను మళ్ళీ డెఫినెట్గా బీటెక్ చేస్తాను. నేననే కాదు, ఎవరైనా బీటెక్ లైఫ్ మళ్ళీ ఇస్తా అంటే ఖచ్చితంగా చేస్తా అంటారు. అలా మొత్తం కాలేజ్ అంతా తిరిగేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా వ్యాన్ స్టార్ట్ అయ్యాయి. నేను వ్యాన్లోనే వెళ్ళాను. రీసెంట్ టైమ్స్లో ఇది నాకు చాలా మెమరబుల్ డే, ఎందుకంటే నేను ఒంటరిగా టైం స్పెండ్ చేసుకోగలిగాను ఇవాళ మొత్తం. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. బోర్ కొట్టించుంటే సారీ, నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు కూడా కిడ్స్ కాలేజ్ ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.